గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పగానే మనం ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది అనే టైప్లో అయితే చూపించారనమాట. సో వెళ్ళారు, చక్కగా అంతా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడటం అదంతా బాగానే ఉంది. కాకపోతే అనుకోకుండా ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదర్ అందరూ వస్తే సిచ్యువేషన్ మామూలుగా ఉండదు కదా. సో అలాంటి సిచ్యువేషన్లోనే హీరో ఉన్నారనమాట. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే మాత్రం అదేనండి, అంకిత్ కొయ్య గారు. తెలిసిందే కదా, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది హీరోదైతే మాత్రం. సో అతనే ఇందులో నటిస్తూ ఉన్నారు హీరోగా. అలాగే కామెడీ కోసం వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎందులో ఉన్నారు అంటే అదేనండి 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. సో మొత్తానికైతే ఒక డిఫరెంట్ స్టోరీ అని తెలుస్తూ ఉంది. మనకి కామెడీ, థ్రిల్లింగ్ రెండు అయితే మిస్ అవ్వకుండా ఉండేలా అయితే ఉందన్నమాట. అలాగే మరి ఆ ఇంట్లో ఏం జరిగింది, ఎలా తప్పించుకున్నారు, ఇంతకీ అసలు బయటకు వచ్చారా లేదా, ఇదంతా కలిపి అయితే స్టోరీగా తీశారని తెలుస్తూ ఉంది. మంచం కింద దాంకోవడం ఏంటో, ఆ కబోర్డ్లో దూరిపోవటం ఏంటో, మొత్తానికైతే ఒక డిఫరెంట్ స్టోరీ అని చెప్పొచ్చు. సో ఈ 7వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది, March 7th. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే కాన్సెప్ట్ని మనకి ముందుగా రివీల్ చేసినట్టయితే తెలుస్తూ ఉంది కొంచెం. సో ఇంట్రెస్ట్ అయితే పుట్టించారని చెప్పొచ్చు ట్రైలర్ ద్వారా. సో మరి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఒక్క సీన్లో మాత్రం నాకైతే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. వాష్రూమ్లో హీరో ఉండి వాళ్ళ మదర్ డోర్ కొడుతూ ఉంటే, అంటే హీరోయిన్ వాళ్ళ మదర్ డోర్ కొడుతూ ఉంటే అతను లోపలే ఉన్నారు, బయట నుంచి ఇవిడ ఎవరు అని అడుగుతూ ఉన్నారనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఉత్కంఠభరిత సన్నివేశాలు అనొచ్చు అనమాట. సో అలాంటి సీన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. చూద్దాం, ఫన్ అయితే ఫుల్గా ఉండేలా ఉందన్నమాట. మిస్ అవ్వకుండా మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. మరి ఎప్పుడు అంటే ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో మరి కొత్తగా మన ఛానల్ చూస్తే ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.